అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా ప్రచారం సాగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో 5వ వార్డుకు సంబంధించి ధరవత్ మహిళాపై నేను లింగనాయక్ దగ్గరికి వరకు వచ్చినాము. అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు మీరు 5వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎలాంటి స్పందన వస్తుంది? అందరికీ నమస్కారం. నేను 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మంచి స్పందన ఉందన్న. అందరికి నేను ఊరు తిరిగినా, ఇల్లు తిరిగినానా, అందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాను హామీ ఇస్తున్నాను. నేను అందరికి మంచి స్పందన ఉందన్న. అందరూ నా సొంత బిడ్డలాగా చూసుకుంటున్నా. ఏడబోయినా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మంచిగా స్పందన ఉందన్న. కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంది మేడం మీకు? అన్న నాకందరు నమ్మి ఒకసారి కూడా నేను ఫస్ట్ సారి కూడా మాజీ కౌన్సిలర్ ని నేను 6వ వార్డు నుంచి పోటీ చేసి నేను కాంగ్రెస్ నుండి గెలిచినానా. ఈసారి కూడా నాకు మంచిగా బీఫామ్ వచ్చి అందరు పెద్దలందరూ నాకు సహకరించారు. అందరు మంచిగా స్పందన ఉందన్న. నేను అందరికి మంచి మెజార్టీతో గెలిచి వాళ్ళకు అంకితం చేయాలని అనుకుంటున్నాను. ఓకే మేడం. అన్న చెప్పండి అన్న. సో ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ సో వార్డు ప్రజలతో మీకు ఎప్పటి నుంచో కూడా మీకు సత్సంబాలు ఉన్నాయి. సో ఎలా ఉంది ఇప్పుడు మీరు ఈ 5వ వార్డు నుంచి అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా మీరు పోటీ చేయడం? నేను గతంలో 2001 నుంచి మన ఎంపీటీసీగా పోటీ చేసి గతంలో ఓటమి చెందిన 2 సార్లు నాకు ఇక్కడ దురాజపల్లిలో సర్పంచ్గా ఎంపీటీసీ పోటీ చేసి అనుభవం నాకు ఉంది. ఇక్కడ అందరు చిన్నగారు అందరి పరిచయాలు బాగున్నాయి. అందరితోటి బంధుమిత్రులుగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి వాళ్ళతో ఒకటిగా ఉంటూ అందరితో మన్నను పొందుకుంటున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 5వ వార్డు ధరావత్ నీలాబాయి లింగనాయక్ పార్టీ వాళ్ళ అధిష్టానం ఎంపిక చేయడం జరిగింది. వారి ప్రోత్సాహంతో ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, మహిళలు కానీ, యువకులు, యూత్ కానీ అందరూ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ మద్దతు తెలిపి నా గెలుపు కోసం ముందుండి వాళ్ళు కృషి చేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. సో మీకు కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి సేమ్ టైం మీ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కాంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉందన్న? చాలా మంచి సపోర్ట్ ఉందన్న. అన్ని వర్గ భేదాలు లేకుండా ఇక్కడ ఆ వర్గం ఈ వర్గం లేదు, పైన వర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఒక తాటి మీద సమిష్టి నిర్ణయంతో ఏక నాయకత్వంతో నడిపించి నన్ను గెలిపించేందుకు అందరు ముందు ఉండి నడిపిస్తున్నాను. సో మీరు ప్రధానంగా 5వ వార్డులో కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ప్రధానంగా ఏ సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు? ఈ రోజు ఈ మన 5వ వార్డు దురాజపల్లిలో కానీ, శాంతినగర్ కానీ, తెల్లబండ కాలనీ కానీ, ఇక్కడ ఎస్టీ కాలనీలో కానీ ఏమైనా సమస్యలున్నా, డ్రైనేజ్ కన్నా, రోడ్లు మరమ్మతు రోడ్డు కానీ, వాళ్ళ మైనార్టీల సోదరులకు మన పారి గోడలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళ మన శ్మశాన వాటిక విషయంలో కానీ ముందుండి ప్రభుత్వంతో వచ్చే అన్ని నిధులన్నీ ఈ దురాజపల్లి గ్రామ పంచాయతీ ప్రజల కోసం అన్ని విధాల డెవలప్మెంట్ చేస్తానని పూర్తిగా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 5వ వార్డు ప్రజలకు మీరేం చెప్పాలి? నేను 5వ వార్డు ప్రజలకు ఈరోజు మీ అందరు ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 5వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాను. మీ సమస్యలు ఏదైనా తీర్చడానికి ముందున్నాను. కావున మీరందరూ చేగుర్తు మీద ఓటేసి రేపు జరగబోయే పోలింగ్ తేదీ 11 నాడు అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను ముందు నడిపిస్తే ఈ రోజు మీకు చెప్పిన వాగ్దానాలన్నిటికీ ఆ రోజు మీకు నెరవేరుస్తా. 5 సంవత్సరాల పూర్తి కాలంలో నెరవేరుస్తానని పూర్తిగా హామీ ఇస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. టైగర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, టైగర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 5వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు, మనం సిరణ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లా జరుగుతుందన్న మీ యొక్క 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎలా జరుగుతుంది? మీకు 5వ వార్డు ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి స్పందన వస్తుంది? 5వ వార్డులో ఇప్పుడు మా అభ్యర్థిని చూసి వాళ్ళే ఎదురొస్తున్నారు. ఇల్లు తిరుగుతుంటే ఇంటికి ఎదురొచ్చి అమ్మ పోయినసారి మా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి యువతలో అధికార పార్టీలో ఉంటే మాకు ఏం పనులు కాలేదు, ఒక రోడ్డు లేదు, ఒక హిందూ శ్మశాన వాటికి లేదు, ఒక ఇండ్లు లేదు, ఏది లేదు. కాబట్టి మేము మీకు ఓట్లేస్తామని చెప్పి ఎదురొచ్చి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మైనస్లే మాకు ప్లస్లు అవుతున్నాయి. ఖచ్చితంగా ఉధృతంగా ఉన్నాం. మేము 200-300 మెజార్టీతో గెలవబోతున్నాం. గెలిచినాక వాళ్ళు చేసిన తప్పుల్ని మేము సరిదిద్ది ఊరికి కావాల్సిన అన్ని ఇప్పటికే మేము అడిగిన వారికి కూపన్ కార్డులు వచ్చేసినాయి. 10 సంవత్సరాలు ఒక్క కూపన్ కార్డు రాలేదు. అడిగిన వారికి ఇండ్లు వచ్చినాయి, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఉచిత బస్సు ఉన్నాయి. కానీ మా ఊళ్ళో ఏంటంటే ఇంకా చాలా ఇల్లు రాలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలేదు. కాబట్టి చాలా మంది ఒక్క పిల్లలు పోయి 2 పోయి 4 కాబట్టి ఇండ్లు చాలా అవసరం ఉన్నాయి. ఇండ్లు చాలా ఇబ్బంది ఉంది. ఆ ఇండ్లన్నీ కూడా మేము నెరవేరుస్తాం. బురికాలు ఉన్నాయి, తెల్లబండ కాలనీలు ఇంతవరకు కరెంటు లైన్ లేదు, పాపం వాళ్ళకి వాటర్ ప్లాంట్ లేదు. కాబట్టి వాళ్ళకి కూడా
అందుకే అంత ముందున్న నాయకులు చాలా సార్లు ఓట్లు వేస్తాం, మీకెందుకు మేము చేస్తాం, మేము ఆ విధంగా చేయం. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకి ఇక వాళ్ళు వద్దురాబాయి వీళ్ళే ఉండాలనే విధంగా మేము పనిచేసి చూపిస్తాం. సో మీకు ప్రధానంగా చూసుకున్నట్లయితే 48 వార్డులలో ప్రధానంగా 5వ వార్డుకు సంబంధించి అంటే మీ కాంగ్రెస్ పెద్దలు సర్వోత్తమ్ రెడ్డి గారు కానీ, వేనారెడ్డి గారు, పోతు భాస్కర్ గారు, గుడ్బాటి నరసన్న గారు వాళ్ళు ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నారు, ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు 5వ వార్డు? ప్రతి ఒక్కరు వేణన్న అయితేంది, సర్వోత్తమ్ రెడ్డి గారు అయితేంది, పటేల్ రమేష్ రెడ్డి గారు అయితేంది, గుడిపాటి నరసన్న గారు అయితే వీళ్ళందరూ కూడా ప్రతి నిమిషం ప్రతిరోజు ఈవినింగ్ కాగానే కాల్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు పోతుంది, ఎవరు మనకు చేస్తున్నారు, ఎవరు మనకు చేయట్లేదు. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ గా అన్ని మాకు ముందుండి నడిపిస్తున్నారు. ఈ విధంగా నడవండి, ఈ విధంగా ఈ విధంగా పోతే మనం ముందుకు వెళ్తాం. ప్రతి ఒక్కరు మాకు ముందుకు దారి చూపిస్తూ నడిపిస్తున్నారు. సో ఈ సందర్భంగా మీరు 5వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 5వ వార్డు ప్రజలకు ఒక్కడే తెలియజేయండి, 20 సంవత్సరాలు ఒక నాయకత్వంలో ఈ దురాజపల్లి వార్డు ఉన్నది. ఈ రోజు మారిపోవాలి. మారిపోయి మనం ప్రతి పేదవాడికి, ఎందుకంటే ఇంటికి వస్తే మేము ఎలా కూర్చున్నామో వాళ్ళు కూడా కూర్చునే విధంగా కాకుండా, దొరల కాడ కాకుండా మంచిగా అందరం సమానం అనే రేంజ్ లో పరిపాలించుకొని అందరికీ 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించి ప్రతి ఒక్కరి పేదవాడికి అన్ని వసతులు కల్పించేద్దామనే ఆలోచనతో మేము ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. సో ఈ సందర్భంగా మనతో పాటు ఎక్స్ ఎంపీటీసీ పల్సా ఉపేందర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, 5వ వార్డులో మీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందన్న? ఈ రోజు మేము గడప గడప ప్రచార కార్యక్రమంలోని ఊర్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించినాం. పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా వచ్చినారు. మేము గతంలో చేసిన పనులు కానీ ఈ రోజు గవర్నమెంట్ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని విసిగి వేసాడిన జనాలు మా కోసం స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క మద్దతును తెలియపరుస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత బస్సు కానీ, సన్న బియ్యం కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, బోనస్ కానీ, లేదా 2 లక్షల రుణమాఫీ కానీ పొందిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అత్యధిక మెజార్టీ తోటి రేపు 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో లింగా నాయక్ లీలావతి యొక్క చేయి గుర్తు మీద వారి యొక్క ఓటును అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. సో ఇది 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.